గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీఎస్ఎస్డిసి నుంచి అయితేనండి ప్రజెంట్ మనకు ఒక జాబ్ అప్డేట్ అయితే వచ్చిందండి. దీనిలో భాగంగా సుమారుగా 865 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా మనం అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఫీ కూడా అవసరం లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. కుదిరితే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, లేదంటే పోస్ట్ని బట్టి డైరెక్ట్గా ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాన్ని అయితే ఇవ్వబోతున్నారండి. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ హయాంలో ఇవ్వబోతున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలండి. కాబట్టి మినిమం 10th క్లాస్ నుంచి డిగ్రీ చదివిన వారి వరకు అందరూ అప్లై చేయదగ్గ జాబ్స్ అండి. సో వీడియోను పూర్తిగా చూడండి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉద్యోగం వస్తేనే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి. గుర్తుపెట్టుకోండి, పోస్ట్ని బట్టి శాలరీ అయితే ఉండబోతుందండి. అదే విధముగా మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు, లేదంటే జాబ్ నుంచి అయితే మీరు స్కిప్ అవ్వచ్చు అండి. లేదంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న లొకేషన్స్ కూడా మీరు ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు అండి. సుమారుగా 13 రకాల కంపెనీలతో 865 ఉద్యోగాలు అనేవి అయితే ప్రజెంట్ రిలీజ్ చేశారండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు, దాని యొక్క క్వాలిఫికేషన్, శాలరీ విషయానికి వెళ్ళిపోతే ఐమార్కువా సొల్యూషన్స్ అండి, తెలుగు వాయిస్ ప్రాసెస్ అనమాట. డిప్లొమా కానీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. తర్వాత బిఎస్ఎస్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ అండి, ట్రైనీ సెంటర్ ఆఫీసర్ అండి. 10th ఐటీఐ 12th డిప్లొమా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 80 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఎన్టీఈఎక్స్టీ ట్రాన్స్పోర్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి, ఇందులో ప్యాకింగ్, అదేవిధంగా పికింగ్, కంప్యూటర్ ఆపరేటర్, సూపర్వైజర్ పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తము 300 పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్లాసు డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. డిఐఎక్స్ఓ అయినా డిక్సన్ కంపెనీని చూసుకుంటే అసెంబ్లింగ్ ఆపరేటర్ అండి. 10th ఐటీఐ 12th డిప్లొమా డిగ్రీ లేదా బీఈ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 50 పోస్టులు అయితే ఉన్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్ అండి, 10th క్లాస్ బేస్ మీద అయితే ఉన్నాయి. పోస్ట్ విషయానికి వచ్చేపాటికి క్వాలిటీ అసోసియేట్స్ అండ్ ప్రొడక్షన్ అసోసియేట్ అండి. క్యూస్ క్రాప్ అండి, అసెంబ్లింగ్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయండి. సో దీనిలో 10th 12th డిప్లొమా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 100 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందాక టాటా ఎలక్ట్రానిక్స్ కూడా 100 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఎస్బీఐ లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి, సేల్స్ ఆఫీసర్ డెవలపింగ్ మేనేజర్ అండి. 12th క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. మొత్తం 15 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా క్యాబ్స్కి సంబంధించిందండి, డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద 5 పోస్టులు అయితే ఉన్నాయండి. డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అదేవిధంగా అపోలో ఫార్మసీ అండి, 10th 12th డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 35 పోస్టులు అయితే ఉన్నాయి. ఫార్మసీ ట్రైనీ కానీ ఫార్మసిస్ట్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయండి. యంగ్ ఇండియా చూసుకున్నట్లయితేనండి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అండి, 10th 12th డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 30 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఫాక్స్కాన్ హుమ్హాయ్ అండి, మొబైల్ అసెంబ్లింగ్ ఆపరేటర్ అండి, 10th ఐటీఐ 12th డిప్లొమా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 50 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, దీనికి కూడా 10th ఐటీఐ 12th డిప్లొమా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 50 పోస్టులు అయితే ఉన్నాయండి. తర్వాత శ్రీరామ్కి సంబంధించిన అండి, టెలికాలర్ అండ్ క్లయింట్ రిలేషన్షిప్ ఆఫీసర్ అండి, 10th 12th డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో అయితే 20 పోస్టులు అయితే ఉన్నాయండి. మరి శాలరీ చూసుకున్నట్లయితే చెప్పుకున్నాం కదండి, పోస్ట్ని బట్టి అయితే శాలరీ అయితే ఉండబోతుందండి. తెలుగు వాయిస్ ప్రాసెస్కి 14,000 నుంచి 16,000 రూపాయల శాలరీ ఎవరు ఉన్నారు. ట్రైనీ సెంటర్ ఆఫీసర్కి 18,890 రూపాయలు ఎవరు ఉన్నారు. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్కి, సూపర్వైజర్కి, ప్యాకింగ్ అండ్ పికింగ్కి 19,000 నుంచి 22,000 రూపాయలు అయితే ఎవరు ఉన్నారు. అసెంబ్లింగ్ ఆపరేటర్కి 12,385 నుంచి 20,000 రూపాయల శాలరీ ఎవరు ఉన్నారు. క్వాలిటీ అసోసియేట్ అండ్ ప్రొడక్షన్ అసోసియేట్కి 18,823 రూపాయల శాలరీ ఇవ్వనున్నారు. అసెంబ్లింగ్ ఆపరేటర్ అండ్ క్వాలిటీకి 16,300 నుంచి 23,883 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. సేల్స్ ఆఫీసర్ అండ్ డెవలపింగ్ మేనేజర్కి 18,000 నుంచి 25,000 రూపాయల శాలరీ ఇవ్వనున్నారు. డ్రైవర్కి 22,000 రూపాయల శాలరీ ఇవ్వనున్నారు. ఫార్మసీ ట్రైనీ అండ్ ఫార్మసిస్ట్కి 18,950 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. అంటే 20,000 వరకు అయితే ఇవ్వనున్నారండి, ఆ మధ్యలో అయితే ఉంటుందన్నమాట. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కి అండి పర్ యానం 1,50,000 రూపాయలు అయితే ఉండబోతుందండి. మొబైల్ అసెంబ్లింగ్ ఆపరేటర్కి 15,000 రూపాయలు, ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్కి 14,000 రూపాయలు, టెలికాలర్ అండ్ క్లయింట్ రిలేషన్షిప్ ఆఫీసర్కి 12,000 నుంచి 20,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరే డైరెక్ట్గా డిమాండ్ చేయొచ్చండి, కొంచెం ఎక్కువ ఇవ్వమని కూడా అడగొచ్చు అనమాట. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడానండి ఉద్యోగాలకైతే వెళ్ళండి. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్ ఎటువంటి ఏమీ ఉండదండి. డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, లేదంటే పోస్ట్కి తక్కువ మంది వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాన్ని అయితే ఇవ్వబోతున్నారండి. నచ్చితేనే ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు, ఇందులో ఎటువంటి బలవంతం కూడా ఉండదండి.
అదేవిధంగా దీనికి ఏపీలో ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ డిస్టిక్ ఆ డిస్టిక్ అనే లేదండి. పోస్ట్ని బట్టి మినిమం 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. సో లేదంటే 40 వాళ్ళైనా ట్రై చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడానండి మీ అవకాశాన్ని ఉపయోగించుకొని అయితే పోస్టులకి అయితే అప్లై చేయండి. సో దీనికి ఎటువంటి ఫీ లేదండి. అదేవిధంగా ఇంటర్వ్యూ అయితే జరగబోతుందండి. సో దీనికి అప్లై చేసుకుంటే స్టార్టింగ్ డేట్ 16/9/2025 నుంచి 29/2025 అండి. సో ఇది మనకి అన్నమయ్య డిస్టిక్లో అయితే ఇంటర్వ్యూ అనేది ఉండబోతుందండి. జిఎంఆర్ పాలిటెక్నిక్ మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ అండి. సో ఇక్కడైతే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయబోతున్నారండి. గుర్తుపెట్టుకోండి అండి, మీకు ఏదైనా రికమెండేషన్ లాంటిది ఉంటే అది కూడా ఉపయోగించుకోండి. ఇది హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో దీనికి మీరు అప్లై చేయాలంటే మొట్టమొదటిగా దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేయండి. లేదంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వెళ్ళైనా కానీ మీరు అక్కడ అప్లై చేసి ఇంటర్వ్యూలో అయితే పాల్పంచుకోవచ్చండి. సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. థ్యాంక్ యూ.